తలనీలాల మొక్కు తీర్చుకున్న తర్వాత స్నానాల గుండాల్లో స్నానం చేయడానికి వెళ్తున్నాము. మేము మా ఫ్యామిలీతో పొద్దున 6 గంటలకు స్నానాల గుండానికి చేరుకున్నాము. అప్పుడే ఎర్రటి కాంతులతో ఉదయిస్తున్న సూర్య భగవానుడు కూడా మాకు దర్శనం ఇచ్చారు. మనం ఎప్పుడైనా ఏ పుణ్యక్షేత్రానికి వెళ్ళినా, ఏ తీర్థయాత్రలకు వెళ్ళినా అక్కడ ఉన్న స్నానాల గుండంలో స్నానాలు చేయాలి అండి. అలా చేస్తే ఆ క్షేత్రంలో ఉన్న మహిమ వల్ల మన శరీరానికి అంటుకున్న పాపాలు తొలగిపోయి మనకు పుణ్యం కలుగుతుందని స్థల పురాణాలు చెబుతున్నాయి. అక్కడ ఉన్న భక్తులతో కలిసి స్నానం చేస్తే మనకు తెలియకుండానే మనలో ఆధ్యాత్మిక భావనలు కలుగుతాయి. అందుకే పెద్దలు స్నానగుండంలో 3 సార్లు మునకలైనా వేసి రమ్మంటారు. ఒకసారి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి చరిత్రను తలుచుకుందామండి. త్రేతాయుగపు పురాణాల ప్రకారం యాదర్శి మహర్షి శ్రీ మహావిష్ణువు గురించి తపస్సు చేయగా ఆ శ్రీ మహావిష్ణువు శ్రీ యాదర్శి మహర్షికి లక్ష్మీ నరసింహస్వామిగా ప్రత్యక్షమయ్యాడు. తరువాత లక్ష్మీ నరసింహస్వామి స్వయంభుగా వెలిశారని స్థల పురాణాలు చెబుతున్నాయి. శ్రీ యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రానికి క్షేత్రపాలకుడు ఆంజనేయ స్వామి.